South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. అంటే డెల్టా వేరియంట్ మనం చూసాం కదా మ్యామ్, అది yes అదే మళ్ళా ఏమన్నా ఏం వేరియంటా అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున క్వశ్చన్స్ మ్యామ్. డెల్టా వేరియంట్ లాగానైతే సీరియస్ ది కాదు కదా, ఇప్పుడు వచ్చిన వేరియంట్ ఏంటి? చాలా మైల్డ్ వేరియంట్ అండి, JN1. JN1 వేరియంట్ విచ్ ఇస్ వెరీ వెరీ మైల్డ్ వేరియంట్. ఓకే, సో వీ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్ ఎట్ ఆల్. సేమ్ అట్లాగే సిమ్టమ్స్ అన్ని అట్లనే ఉంటాయి, రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉంటాయి. అవి ఏమైనా సివియర్గా ఉంటే వాటికి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ వీఆర్ ఎక్విప్డ్ విత్ ఎవ్రీథింగ్. వర్షాలు బాగా పడుతున్నాయి మనకు తెలుసు కదా మ్యామ్, మళ్ళీ అందరికీ కూడా కోల్డ్ అని ఇట్లాంటివన్నీ స్టార్ట్ అయిపోయినాయి మ్యామ్. అందరు కూడా మళ్ళీ ఏమన్నా వచ్చిందా అని కొంతమంది భయపడిపోతున్నారు. మరి అట్లాంటి వాళ్ళు ఎవరైనా మాకు టెస్ట్ చేస్తారా, కరోనా ఉందా లేదా అని టెస్ట్ కోసం ఏమన్నా వస్తున్నారా మ్యామ్ మీ దగ్గరికి? ఇప్పటిదాకైతే అట్లా వేరే సిమ్టమ్స్ ఏమి ఉన్నాయి, రాలేదు. అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అయితే నమోదవుతూ ఉంటాయి. సో అవి విత్ మైల్డ్ యాంటీబయాటిక్స్ అండ్ ఆల్ దే విల్ బీ సప్రెస్డ్. ఏదైనా కంటిన్యూస్గా ఇన్ఫెక్షన్ ఉండి అట్లాంటివి ఉంటే అప్పుడు చేయాల్సి వస్తుంది. ఇంతవరకు ఏమీ నోటిఫై అవ్వలేదు. అచ్చా, ఓకే. ఇప్పుడు ICMR వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మ్యామ్, మన ఇండియాలో 257 పైన కేసెస్ వచ్చినాయి వితిన్ 1 వీక్లోనే అనేది ICMRఏ చెప్పినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ కేరళలో 60-70 మధ్యలో కేసెస్ ఉన్నాయి మ్యామ్, రోజు రోజుకి పెరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఏపీలో ఒక కేసు నమోదైంది మ్యామ్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అమ్మో మనం పక్కనే ఉన్నాం కదా, రాకపోకలు అన్నీ కూడా కామన్గా ఉన్నాయి కదా, సో స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా అనేది ఒక చర్చ మ్యామ్. ఒకవేళ వస్తే ఎట్లా? దాని గురించి అంత వరీ అవ్వాల్సింది ఏం లేదు. ఇట్ ఈస్ ఎ మైల్డ్ ఇన్ఫెక్షన్. ఎనీ రెస్పిరేటరీ కేసుని ఎలా డీల్ చేస్తామో అంతనే. ఇప్పుడు సీరియస్ కేసెస్ అవ్వాలి అని అంటే ఏదైనా ఇమ్యూనో సప్రెషన్ అలాంటివి ఉంటే తప్ప దెర్ ఇస్ నో ఎనీ వరీ. సార్ అసలు మనం దాని గురించి ఇంత ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఓకే, ఏదైనా చాలా క్రానిక్ ఇన్ఫెక్షన్ ఉంది తగ్గట్లేదు అని అంటే దెన్ వీ కెన్ గో ఫర్ కోవిడ్ టెస్టింగ్. ఓకే, క్రానిక్ పేషెంట్స్ కూడా చాలా మంది మన హాస్పిటల్కి వస్తూ ఉంటారు కదా మ్యామ్. ఎట్లా వాళ్ళని అంటే ముందే ఏమైనా జాగ్రత్తలు చెప్తున్నారా, మాస్కులు మస్ట్ అనా అట్లా ఏమైనా చెప్తున్నారా, ఏమైనా నిబంధనలు ఏమైనా పెట్టారా ఇక్కడ? అలాంటివన్నీ మామూలుగా బ్రీఫ్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే మాస్కులు పెట్టుకొని మనం ఈ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేసి డిస్టెన్స్ మెయింటైన్ చేసి దట్ వీ కెన్ ప్రివెంట్ ది. చాలా బికాజ్ ఇట్ ఈస్ విరులెంట్ కదా, తొందరగా స్ప్రెడ్ అవుతుంది వైరల్ ఇన్ఫెక్షన్ కాబట్టి. ఎస్ మ్యామ్, గతంలో కరోనా వచ్చి వెళ్ళింది కాబట్టి సొంతంగా వైద్యం చేసుకోవడం కూడా బాగా అలవాటు అయిపోయింది మ్యామ్ ప్రజలకి. సో అది ఎంతవరకు సేఫ్, మీరేం సజెస్ట్ చేస్తారు మ్యామ్? ఇనిషియలీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ వుడ్ డూ యాక్చువల్లీ. తగ్గకపోతే ఎనీవే ఇట్ ఈస్ ఎ వైరల్ ఇన్ఫెక్షన్, ఇట్ విల్ సబ్సైడ్ ఆన్ ఇట్స్ ఓన్. ఓకే, అంటే సొంతంగా వైద్యం అయితే చేసుకోవద్దు, టాబ్లెట్లు మీరే కొనుక్కొని అయితే వేసుకోవద్దు, అదైతే పేషెంట్స్కి అయితే డెఫినెట్లీ దే హ్యావ్ టు టేక్ డాక్టర్స్ అడ్వైస్ అండ్ దెన్ ఓన్లీ దే హ్యావ్ టు గెట్ ట్రీటెడ్. ఓకే, ఏపీలో కేసు వచ్చిన తర్వాత మన తెలంగాణలో కేసు వస్తే ఏమవుతుంది అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ ఉంది మ్యామ్. ఎట్లా మరి? అంటే అస్సలు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి. అండ్ ఇంతకు ముందులాగా కాదు ఇప్పుడు. సో వీ కెన్ బి ష్యూర్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు మనకు కూడా అవేర్నెస్ ఉంది కాబట్టి మనం తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటే అసలు వీ కెన్ ప్రివెంట్ ఇట్. చాలామంది బయట ఫుడ్స్ కూడా అంటే ఎంత భయంకరంగా తింటున్నారో అది కూడా తెలిసిందే కదా మ్యామ్. ఎట్లా ఇప్పుడు నెక్స్ట్ ఫుడ్ విషయం కావచ్చు, లేదంటే ఇప్పుడు ఏదైనా కోల్డ్ ఏదో అయిందనుకోండి, ఎట్లా ప్యానిక్ కాకుండా ఏం కేర్ తీసుకోవాలా, ప్రివెన్షన్ ఎట్లా? హై ప్రోటీన్ డైట్లో ఉండాలి సో దట్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ ఇమ్యూనిటీ అండ్ హైజెనిక్. అది ఉంటే సరిపోతుంది. ఎస్ మ్యామ్.